హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు వీడియో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపరేషన్ డే 9 అండి. సో టిల్ లాస్ట్ వీడియో రైట్ టిల్ డే 8 వరకు అందరూ చూసారనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్కి డే 1 నుంచి డే 8 వరకు చూడండి వీడియోస్. బికాస్ వాటిలో వచ్చిన క్వశ్చన్స్ అంటే కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కదా. సో దట్ మీకు అర్థమవుతుంది అక్కడ మనం ఏ లాజిక్ యూజ్ చేసాము ఏంటి అనేది. ఓకేనా? సో టాపిక్ లోకి వెళ్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. By selling 90 chocolates for rupees 160, a chocolate trader loses 20%. How many chocolates should he sell for rupees 96 to make a profit of 20%? Okay. ఒక చాక్లెట్ల వినియోగదారుడు అంటే చాక్లెట్లు అమ్మే అతను ఏం చేశాడంటే 90 చాక్లెట్లు 160 రూపాయలకి అమ్మాడు. ఓకేనా? సపోజ్ ఇప్పుడు 90 చాక్లెట్లు 90 చాక్లెట్స్ ఉన్నాయి. 90 చాక్లెట్లు ఉన్నాయి 160 రూపాయలకి అమ్మేశాడు. దానివల్ల అతనికి 20% నష్టం వచ్చింది. ఓకేనా? వచ్చిన ఎడల ఓకేనా 96 రూపాయలకి అంటే 96 రూపాయలకి ఎన్ని చాక్లెట్స్ అమ్మితే 20% లాభం వస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ వచ్చింది నష్టం బట్ లాభం అని అడిగాడు. సో ఇక్కడ మనం 2 క్వశ్చన్స్ సింగిల్ కి ఇచ్చాడు. అర్థమైంది కదా? అంటే 2 పాయింట్స్ కనుక్కోవాలి. సింగిల్ క్వశ్చన్ 2 పాయింట్స్. అంటే ఇక్కడ ఇది ఫస్ట్ అసలు ఎంత మెయిన్ విలువ ఎంత కనుక్కోవాలి. ఫస్ట్ చాక్లెట్లు ఎన్ని చాక్లెట్లు ఎంత అనేది చాక్లెట్ ఒక ఈచ్ చాక్లెట్ కాస్ట్ ఎంత అని కనుక్కుంటే దాన్ని బట్టి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో చూడండి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది చూడండి. 90 చాక్లెట్లు 160 రూపాయలకి అమ్మితే నేను 20% నష్టం వచ్చింది. ఫస్ట్ చూద్దాం ఇది. అంటే అర్థం ఏంటండి? 20% నష్టం వచ్చిందంటే 80% ఎంత? 80% 160 అన్నప్పుడు 100% ఎంత అవుతుంది అప్పుడు? అంటే ఇది నష్టం లేని 100% ఎంత అవుతుంది? 24 సారీ 90 కాదు 8 ఓకే 20 into 4 20 into 4 20 into 8 ఓకేనా? లేదా డైరెక్ట్ తీసేయండి. సారీ డైరెక్ట్ పోతుంది కదా. సో చూడండి 80% అంతే కదండి. 20% నష్టం వచ్చిందంటే 80% మిగిలింది. 80% 160 100% ఎంత? 81 82 100 into 2 200. సో 90 చాక్లెట్లు నా వెల ఎంత? 200 పెట్టి కొన్నా నేను. 200 రూపీస్ కి నేను 90 చాక్లెట్స్ కొన్నాను. 90 చాక్లెట్లు 200 అసలు కాస్ట్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఏం అడిగాడు? ఒకవేళ నేను 90 రూపాయలు నాకు 90 చాక్లెట్లు 200 రూపీస్కి వచ్చినాయి. ఓకేనా? ఇక్కడ ఏం అడిగాడు? నేను ఎంత 96 రూపాయలకి ఎన్ని అమ్మితే నాకు 20% లాభం వస్తుంది. ప్రాఫిట్ అడిగాడు. సో ముందు ప్రాఫిట్ చూద్దాం. 90 చాక్లెట్లకు ప్రాఫిట్ కూడా చూద్దాం. ఓకేనా? నేను 200 రూపీస్ కొన్నా అండి. నాకు 20% లాభం రావాలి. అంటే ఎంతకు అమ్మాలి నేను? నోట్ లెక్కే కదా. 200 రూపాయలకి కొన్నాను. 20% లాభం. 200లో 20% ఎంత? 10% అంటే 20. 20% అంటే 40. అంటే 90 చాక్లెట్లు 240 రూపీస్కి నేను అమ్మగలిగితే నాకు లాభం 20% లాభం వస్తుంది నాకు. ఓకేనా? ప్రాఫిట్. క్లియర్‌గా ఇంతవరకి? సో చూడండి 90 చాక్లెట్ 240కి అమ్మితే. సో ఇప్పుడు చూసినట్టయితే మీరు ప్రాబ్లము అర్థమైంది కదా. ఇప్పుడే చెప్పింది 90 చాక్లెట్లు 240 రూపీస్కి నేను అమ్మాలి. నాకు 20% లాభం వస్తుంది. అప్పుడు 96 రూపాయలకి ఎన్ని చాక్లెట్లు అమ్మితే నాకు 20% లాభం వస్తుంది. అదే కదా క్వశ్చను. నేను ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్‌ని నేను సెకండ్ ఇచ్చిన ఈక్వేషన్‌తో టాలీ చేసుకుంటున్నా. అంటే 90 చాక్లెట్లు నాకు 240 రూపాయలకి అమ్మితే 20% లాభం వస్తుంది. అదే విధంగా 96 రూపాయలకి నేను ఎన్ని చాక్లెట్లు అమ్మితే నాకు అదే 20% లాభం ఉంటుంది అనేది ఈక్వల్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా వచ్చినప్పుడు ఏం చేయమన్నాను? క్రాస్‌గా ఉంటే మల్టిప్లై చేయాలి. ఇలా దాంట్లో కొట్టేసుకోవచ్చు. 0, 0 పోయింది. 24 ఒకట్లు 24 24 4 96 9 ఇంటూ 4 36. సో నేను 96 రూపాయలకి 36 చాక్లెట్లు కనుక అమ్మినట్టయితే నాకు 20% లాభం వస్తుంది. క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా కొంచెం డిఫికల్ట్‌గా ఇచ్చాడు క్వశ్చన్ ఇది మాత్రం. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది ఇది. ఓకే. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు టైం టేకింగ్. బట్ చూడండి మీరు క్వశ్చన్ అర్థం చేసుకోగలిగితే ఇది కూడా మీరు వితిన్ ఏ మినిట్‌లో చేసేయొచ్చు. ఒక నిమిషంలో చేసేయొచ్చు. సో అర్థమైంది కదా. 90కి 240 ఎందుకేస్తున్నానో నేను టాలీ చేసుకుంటున్నా.
ఫస్ట్ నాకు ఇచ్చిన క్వెషన్ ఏంది? 90 రూపాయలకి 90 చాక్లెట్‌లు నాకు 160 పడుతున్నాయి అన్నాడు. సరే 160 అంటే ఎంత? 80% పడుతున్నాయి నాకు. అలా వద్దు నాకు. 120% కావాలి. అంటే 20% లాభంతో 120% అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? 90 చాక్లెట్‌లు ఎంతకి అమ్మాల్సొస్తుంది? రూ. 240కి అమ్మితే నాకు 20% లాభం వస్తుంది. అదే విధంగా 90 చాక్లెట్‌లు నాకు 240కి అమ్మినప్పుడు 20% లాభం వచ్చినప్పుడు, రూ. 96కి ఎన్ని చాక్లెట్‌లు అమ్మితే నాకు 20% లాభం వస్తుందని చూసాను. అప్పుడు ఏమవుతుందంటే 36 అనేది 36 చాక్లెట్‌లని అమ్మితే మనం 20% రూ. 96కి 36 చాక్లెట్‌లు అమ్మితే మనకి 20% లాభం అనేది వస్తుంది. సో, ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. సో, అర్థం కాకపోతే ఐ మీన్ మళ్ళీ చూడండి. 1 ఆర్ 2 డేస్ చూడండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఇంకా మళ్ళీ ఇంకా ఏమైనా ఫర్దర్‌గా మీకు డౌట్ ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. క్వెషన్ చాలా కొంచెం ట్రిక్కీగా ఉంది. బట్ అర్థం చేసుకుంటే గనుక ఈజీ అండి. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై స్టూడెంట్స్ ఇన్ ఏ సైన్స్ ఎగ్జామ్? సో, ఆహ్, మీకు మీను, మోడ్, మీడియన్ అని ఐడియా ఉండే ఉంటుంది. మీకు ఐడియా ఉంది కదా! మనకి మీన్ అంటే సగటు. ఓకేనా? మధ్యం ఐ మీన్ సగటు అంటే సారీ యావరేజ్ అంటే సగటు. మధ్యమం అంటారు. మధ్యమము అని వీటుంటాయి. మీను, మీడియను మనకుంటుంది కదా! సో, మధ్యమం అంటే ఏం లేదు. మనకిచ్చిన దాన్ని సగటు అంటే యావరేజ్ చేయాలి. అంటే చూడండి. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అంటాం మనం ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో, ఈ 15 విలువల్ని ఓకేనా 15 ఉన్నాయి కదా! సో, ఇవన్నీ టోటల్ చేయాలి. ఇచ్చినవన్నీ టోటల్ చేసి బై 15 ఏస్తే ఓకేనా? వీటన్నిటికి బై 15 ఏస్తే కింద వచ్చే విలువ మనకి ఆన్సర్ అవుతుంది. అంటే సగటు నథింగ్ బట్ మనం సగటు కనుక్కుంటున్నాం ఇచ్చిన వాల్యూకి. దాన్నే మీన్ అంటాం మనం. ఓకేనా? సో, ఇవన్నీ కూడటం టైమ్ టేకింగ్ కదండీ! సో, చూడండి ఇక్కడ 41, 39 అంటే ఈ 1 ఇటేస్తే 40, 40 ఎంత 80. అర్థమైంది కదండీ! ఈ 1 ఇటేస్తే ఇది 40 అవుతుంది. ఇది 40 అవుతుంది. సో, ఇప్పుడేం చేద్దామంటే మనం ఫస్ట్ డిజిట్ వరకు కౌంట్ చేసుకొద్దాం. ఓకేనా? చూడండి ఫాస్ట్‌గా అయిపోతుంది. 4 ఈ 1 ఇటు ఇచ్చా కదా! ఇది 4 4, 4 8 8, 5 13 13, 4 17 17, 5 22 6 28 4 32 5 37 41 41 9 50 54 58 58 9 67 73 78 780 780 అనేది ఏ విలువ? ఓన్లీ పదుల విలువ. సారీ 780 కదా! ఇప్పుడు 780కి యాడ్ చేయండి పక్కనున్నవి. ఈ ఫస్ట్ 2 వదిలేయండి. ఎందుకంటే మనం కలెక్ట్ చేసాం కాబట్టి. 2 + 8 10 14 16 22 24 30 32 32 8 40 42. సో, టోటల్ ఎంతొస్తుంది? 822/15 వస్తుంది. సో, 15 ఎందుకొస్తుంది? మొత్తం మొత్తం కౌంట్ ఎంతండి? 15. సో, ఇప్పుడు మీరు చేయండి. 15 ఐదుల 75 ఎంత? 72 15 నాలుగుల 60 ఎంత? 12 పాయింట్ 0 15 ఎనిమిదిలు 120 54.8. ఎప్పుడైతే నీ మామూలుగా ఏం చేయాలంటే ఎప్పుడైతే 54 వచ్చిందో ఇక్కడ 54 ఒకటే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ పెట్టేసేసి ఎమ్మటే టిక్ చేసేయొచ్చు. బట్ నేను చేసి చూపించాను మామూలుగా నెక్స్ట్ వీడియో కూడా. ఓకేనా? 54 ఎప్పుడైతే ఇక్కడ మీరు చూసారో అప్పుడు 54 పెట్టేయొచ్చండి. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. అర్థమైంది కదా! మీకు కాలిక్యులేషన్ టైమ్ పడుతుందనుకుంటా మీరు ఒక్కొక్కటి ఏసుకోవడం. సో, నేను చేశా కదా! ఫస్ట్ మీరు పదుల సంఖ్యలో ఉన్నది తీసుకొని తర్వాత ఒకట్ల సంఖ్యలో ఉన్నది తీసుకుంటే అయిపోతుంది. సంఖ్యలో ఒకట్లు మొత్తం కౌంట్ చేసుకొని తర్వాత పదులున్నాయి. అంటే 40, 30, 50 ఇట్లా కౌంట్ చేసుకుంటూ వస్తే ఈజీ కదా మీకు 4, 3, 7 అట్లా అన్నట్టు. అలా ఏసుకున్నాను. ఇప్పుడు చేసింది చూసారు కదా! సో, ఈ మెథడ్ ఫాలో అవ్వండి. లేదు మీరు ఇంకా స్పీడ్‌గా చేయగలరు వేరే మెథడ్ అన్నా కూడా అది ఫాలో అవ్వండి. నో ప్రాబ్లమ్. బట్ ఇప్పుడు నేను చెప్పేదైతే కొంచెం ఫాస్ట్‌గా చేయొచ్చండి. బై 15 అంటే మొత్తం ఉన్న సంఖ్యలెన్ని? మొత్తం 15 సంఖ్యలు 15 అన్నమాట. సో, మార్క్స్ అన్నమాట. అంటే ఒక విద్యార్థికి వచ్చిన మార్క్స్ స్టూడెంట్స్‌కి. అంటే కొంతమంది విద్యార్థికి సైన్స్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్ ఇవన్నీ. అన్నిటి సగటు ఎంత అవుతుందంటే 54.8 అవుతుంది. ఓకేనా?
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 24, b ఈజ్ ఈక్వల్ టు 7. మీకు ఆల్రెడీ చెప్పాను. A నుంచి Z వరకు మనకి ఆల్ఫాబెటికల్. మీరు చూడకపోతే జస్ట్ బిఫోర్ ఐ మీన్ ఈ వీడియోకి ఒక 2 వీడియోస్ ముందే ఉంది. ఆల్ఫాబెటికల్ సీరీస్ మొత్తం చెప్పాను వీడియో. అది చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే A అంటే 1, Z అంటే 26 ఇలా అన్ని గుర్తుపెట్టుకోవాలి. క్లియర్‌గా x అంటే 24 అని క్లియరే కదా! అంతే కదా! x సంఖ్య ఎంత మనకి ఆల్ఫాబెట్ 24. y 25, z 26. అదే విధముగా BE. B అంటే 2, E అంటే 5. 2 + 5 7. ఇప్పుడు RING. R అంటే ఎంత? ఫాస్ట్ చెప్పేసి మనకి ఫాస్ట్‌గా మనం నేర్చుకుంటే గనక చాలా ఈజీ అండి. ఓకే. R అంటే ఎంత? 18 ప్లస్ I 9 N 14 G 7G చెప్పా 7/G బృందావకాలని గుర్తుపెట్టుకోమన్నా. G7 ఓకే. 18 9 27 27 14 41 7 48. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా! మనం ఏం చేయట్లేండి. ఈజీ చాలా. ఏ నుంచి జెడ్ వరకు యొక్క ఆల్ఫాబెట్స్ కి నంబర్ ఏంటో చూడండి. ప్రీవియస్ చెప్పా కదా! ఒక 2, 3 వీడియోస్ ముందు ఉంటుంది. ఆల్ఫాబెటికల్ సీరీస్ అని. ఆ వీడియో మీరు చూడండి. మీకు చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ నంబర్‌లు ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను దాంట్లో ఆ వీడియోలో. సో, అది ఆ విధంగా మీరు చేసినట్టయితే ఇది చూడంగానే మనం చేసి చెప్పేయొచ్చు ఆన్సర్. RINGకి ఎంత అనేది కనుక్కొని అది కూడితే సరిపోతుంది. సో, ఈ విధంగా అన్నమాట. R విలువ, I విలువ, N విలువ, G విలువ. టోటల్ 48. అర్థమైంది కదా! సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. The product of two consecutive odd numbers is 399. Find the lower of them. ఓకే. 2 వరుస బేస్ సంఖ్యల యొక్క మొత్తము అంటే ఏంటంటే ఇంటూ ఓకేనా? 2 గుణిస్తే గనక 2 వరుస బేస్ సంఖ్యలు గుణిస్తే మనకేమవుతుందంటే 399 వస్తుంది. బేసి సంఖ్యలు అంటే ఏంటి? మీకు సరి సంఖ్య అంటే ఏంటి? బేసి సంఖ్య అంటే ఏంటి అంటే స్టార్టింగ్‌లో చెప్పాను. ఓకేనా? స్టిల్ మీకేమైనా డౌట్ ఉంటే స్టార్టింగ్ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది. సరి సంఖ్య అంటే ఏంటి? బేస్ సంఖ్య అంటే ఏంటి? మొత్తం అని. సో, ఫైండ్ ద లోయర్ ఆఫ్ దెమ్. ఓకే. రెండిట్లో చిన్నది ఏంటి అని ఇచ్చాడు. త్రూ ఆప్షన్స్ వెళ్ళిపోండి. 2 కన్సిక్యూటివ్ ఓకేనా? ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ అంటే వరుస బేస్ సంఖ్యలు. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లో వరుస బేస్ సంఖ్యలు ఏంటేంటి? 17, 19 వరుస బేస్ సంఖ్యలు. 17 ఇంటూ 19 చేస్తే 399 వస్తుందా చూసుకోవాలి. 19, 20 1 వరుస బేస్ సంఖ్యలు. 21, 23 వరుస బేస్ సంఖ్యలు. అర్థమైంది కదండి! వీటిలో ఏది చేస్తే 399 వస్తుంది. చూసి చెప్పొచ్చు కదా! ఇది ఆన్సర్ మనం. ఇయన్నీ చేయక్కర్లేదు. ఈడ 9 ఉంది. ఈడ 1 ఉంది. 1 ఇంటూ 9 9. ఇది ఒక్కటే 9 ఛాన్స్ ఉంది. ఈడ 7 ఇంటూ 9 63. చివరకు 3 వస్తుంది. కష్టం. తప్పిది. ఈడ 1 ఇంటూ 3 ఎంత వస్తుంది? 3 వస్తుంది. తప్పిది. సో, ఈడ చూసినట్టయితే 19, 21. 9 ఇంటూ 1 9. సో, ఈ 2 వస్తుంది. సో, 19 ఇంటూ 21 అనేది మనకి మొత్తం ఎంత? 399 వచ్చినట్టయితే ఫైండ్ ద లోయర్ ఆఫ్ దెమ్. వాటిలో చిన్నదేది 19. సో, 19 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా! 2 సంఖ్యలు ఇచ్చారు. 2 బేస్ సంఖ్యల యొక్క అంటే 2 వరుసగా ఉండేవి. ఓకేనా? సీక్వెన్స్‌లో వచ్చే 2 బేస్ సంఖ్యల యొక్క ప్రొడక్ట్ ఓకేనా? దాన్ని ఎంత అవుతుంది? 399 అయినట్టయితే ఆ 2 సంఖ్యల్లో చిన్న సంఖ్య ఏంటి అనేది క్వెషన్ అన్నమాట. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే 19 ఇంటూ 21 అనేది 399 ఇచ్చిన సంఖ్యకి సమానంగా వస్తున్నాయి. సో, అప్పుడు 19 అనేది చిన్నది కాబట్టి 19 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇది కూడా చూసి చెప్పే ఆన్సర్ అండి. చేయక్కర్లే కూడా. మీరు ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే 9 ఇంటూ 1 9 కనపడుతుంది. చివర 9 వస్తుంది. 399 రావాలి కాబట్టి. ఈ రెండిట్లో చిన్నది ఏది 19 కాబట్టి 19 టిక్ చేసుకోవచ్చు. ఒక 5 సెకన్లు పడుతుంది మనకు అంతే చూసి చెప్పడానికి. ఇది చేయాల్సిన అవసరం కూడా లేదండి. మనకు అర్థమైతే గనక క్వెషన్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. చూడండి. ఈ మోడల్ క్వెషన్స్ ప్రతి ఒక్క ఎగ్జామ్‌లో చూస్తారు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో. ప్రతి ఒక్క ఎగ్జామ్ ఇక్కడే కాదు ఎస్ఎస్‌సీయే కాదు ఏదైనా కానియండి ఖచ్చితంగా ఇట్లాంటి క్వెషన్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 షేర్స్ ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 షేర్స్ ఓకేనా? 25 కుర్చీల కొన్న వెల 20 కుర్చీల అమ్మిన వెలతో సమానము. అప్పుడు లాభమా? నష్టమా? చెప్పండి. నేను 25 కుర్చీలు రూ. 100 కొన్నా. 20 కుర్చీలు రూ. 100కి అమ్మినా. నాకేమవుతుంది ఇక్కడ? లాభం వస్తుంది కదా! ఇక్కడ కుర్చీ ఇంటూ 4 అంటే కుర్చీ రూ. 4కి అమ్మా. 25 కుర్చీ సారీ రూ. 4 కొన్నా. 25 కుర్చీలు రూ. 100 కొన్నా. రూ. 4 లెక్క. 20 కుర్చీలు రూ. 100 కంటే రూ. 5 లెక్క అమ్మినా. అంటే ఏమవుతుంది? రూ. 4 కొన్న నేను రూ. 5కి అమ్మినా.
రూపీస్ 100 అయితే 5 రూపీస్ ఎంత? 4 ఒకట్లు 4 25 25 ఇంటూ 5 125 అంటే ఎంత లాభం? 25% లాభం. 100 కన్నా 25 ఎక్కువ. 125 అంటే అంతే కదా? సో ప్రాఫిట్ ఎంత? 25%. పెద్ద టైం పట్టిందండి? లేదు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్క ఎగ్జామ్‌లో వస్తుంది ఇలాంటి మోడల్ మీకు. ఖచ్చితంగా వస్తుంది. ఒకటే చెప్తున్నానండి. మనం ఇంతవరకి ఎక్కడా కూడా ఏ ఫార్ములా కూడా యూజ్ చేయలేదు. ఈవెన్ లాభ నష్టాల్లో కూడా. ఓకేనా? ఇక్కడ కూడా మీకు క్వెషన్ అర్థమైందనుకుంటున్నాను. 25 కుర్చీలు రూ. 100 కొన్నాను. అంటే కుర్చీ నాకు రూ. 4 పడుతుంది. అదే 20 కుర్చీలు నేను రూ. 100కి అమ్మాను. అప్పుడు కుర్చీ రూ. 5కి అమ్మాను నేను. అంటే నాకు ఇక్కడ రూపాయి లాభం అనేది వస్తుంది. అన్నప్పుడు ఏం చేశా? రూ. 4కి అమ్మినప్పుడు 100% అనుకుందాం. నాకు రూ. 5కి అమ్మితే ఎంత శాతం లాభం వస్తుంది? సో ఇది 25 125. సో అర్థమైంది 25% నాకు లాభం వస్తున్నట్టు అన్నమాట ఇక్కడ. ఓకే. సో 25 అనేది ఆన్సర్ అవుతుంది. ఎక్కడా కూడా మనం సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ లేకపోతే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఇది ఎక్కడ వేయలేదండి మనం ఇట్లా ఫార్ములా. మీకు లాభ నష్టాలకెళ్తే నంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఒక 100 ఫార్ములాలు ఉంటాయి లాభ నష్టాల్లో మీకు. చేయాలంటే ప్రతిదానికి. అన్ని బట్టి అన్ని గుర్తుపెట్టుకుంటే మనకి సబ్జెక్ట్ ఎప్పటికి రాదు. ఇచ్చిన క్వెషన్ ఏంటో అర్థం చేసుకోండి. మీకిక్కడ ఏం ఫార్ములా అవసరం లేదు. 25 కుర్చీలు అమ్మాను నేను. ఓకే. కొన్నాను రూ. 100కి. ఓకే. రూ. 100 ఏమో వాడు ఇవ్వలేదు. నేను తీసుకుంటున్నా. ఏదైనా 100కి సమానంగా తీసుకోమని ఫస్ట్ నుంచి చెప్తున్నా మీకు. లాభ నష్టాల్లో అయినా ఎక్కడైనా. జస్ట్ 100 కాదండి ఇక్కడ. 25 కుర్చీలు 200కి నేను కొన్నాను. 20 కుర్చీలు 200కి అమ్మాను. చేద్దాం. ఇది కూడా చేద్దాం చూడండి. 25 ఇంటూ 8 200. 20 ఇంటూ 10 ఓకేనా? సో రూ. 8 100 పడింది. రూ. 10 ఎంత పడుతుంది? ఓకేనా? 4లో. ఓకేనా? 4 4 2 వేస్తాం. ఒక నిమిషం సారీ అండి. 4 2 8 4 25లో 25 ఇంటూ 10 ఎంత? 250 బై 2 ఎంత? 2 ఒకట్లు 2 125 లేదా ఇక్కడ 2 ఒకట్లు 2 5 తీసుకోండి. 25 ఇంటూ 5 ఎంత? 125. మీరు ఎలా తీసుకున్నా ఇక్కడ 100 కాదు, 200 కాదు, 300 కాదు, 500 తీసుకున్నా కూడా ఓకేనా? మనకి లాభం అనేది 25% వస్తుంది. ఓకే. నేను 100కి ఎందుకు తీసుకుంటున్నా అంటే మనకు అర్థం అవ్వడం కోసం 25 కుర్చీలు 100 అంటే మనకి ఈజీ అవుతుంది. అదే 20 కుర్చీలు నేను అదే 100కి అమ్మాను అంటే 25 కుర్చీలు రూ. 4 దాకా కొన్నాను. రూ. 5కి అమ్మాను. నాకు రూపాయి లాభం ఉంది కుర్చీ పైన. సో మొత్తం మీద ఎంత లాభం ఉంది? ఓకేనా? ఎంత లాభం అండి? 25% లాభం ఉంది మనకి ఈ ట్రాన్సాక్షన్‌లో. క్లియర్ కదా? సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. సో ఒకటే చెప్తున్నాను. ఎక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేయట్లేదు. యూజ్ చేయొద్దు కూడాను. ముందు క్వెషన్ చూడండి. ఫార్ములా అనేది మనకి మ్యాండేటరీ కాదు. మనం చేసేది మ్యాథ్స్ కాదు. యాప్టిట్యూడ్. కాంపిటేటివ్ ఎగ్జామ్‌లోకి వెళ్తే షార్ట్‌కట్ ఎతుక్కోండి. అంతేగాని ఫార్ములా ఎతుక్కోకండి. వరస్ట్ కేస్ మనకి ఏది లేదు. టైం మిగిలింది. మనం క్వెషన్స్ మొత్తం చేసామండి. ఒక 50 ఇచ్చారు. 50లో మీరు 30 క్వెషన్‌లు ఫాస్ట్‌గా షార్ట్‌కట్ యూజ్ చేసి చేశారు. లాస్ట్‌లో మనకు ఒక అర్ధగంట మిగిలింది. మొత్తం క్వెషన్‌లు అయిపోయినాయి అన్నప్పుడు, అప్పుడు మీకు ఆ మిగిలిన క్వెషన్‌లలో ఏమి రాకపోతే, మీకు ఫార్ములా ఐడియా ఉంటే, ఇప్పుడు వడ్డీ లెక్కలు చేయాలి అంటే I PTR/100 లాగా. బట్ మీరు చూసినట్టయితే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ, చక్రవడ్డీ వీడియోస్ ఉన్నాయి చూడండి. ఎక్కడా కూడా మనం ఈ ఫార్ములా యూజ్ చేయలేదు. బట్ స్టిల్ మనం క్వెషన్‌లు సాల్వ్ చేసాము. నేను చెప్పేది అది. ఫార్ములా అనేది మనకు అవసరం లేదు. ఓకేనా? మీకు మ్యాథ్స్‌తో సంబంధం లేదు. మీరు మ్యాథ్సా, నాన్ మ్యాథ్సా అనవసరం. మీకు లాజిక్ అన్నమాట. మనం బుర్ర పెడితే సరిపోతుంది ఇక్కడ. అంతకన్నా ఏం చేయక్కర్లేదు. సో లాస్ట్ క్వెషన్ చూద్దాం ఈ వీడియోలో. ఓకే. సో ఇది చూసారు కదా! ఇది కూడా కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక 10-20 సెకన్లలో అయిపోతుంది చూస్తే. కానీ క్వెషన్ మంచి క్వెషన్ చూడండి. ఏ ట్రేడర్ మార్క్స్ హిస్ గూడ్స్ ఎట్ 20% అబోవ్ కాస్ట్ ప్రైస్. ఓకే. మార్క్స్ హిస్ గూడ్స్ అంటే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఓకేనా? ఒక షాప్ కీపర్ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి ఒక దుకాణదారుడు ఉన్నాడు. ఏం చేసాడంటే ఇక్కడ మీకు సరే మీకు డీమార్ట్‌కో దేనికో వెళ్తూ ఉంటారు అందరూ. సో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేనేం చేశానంటే ఆహ్, రూ. 100కి నాకు రూ. 100కి వచ్చింది ఒక వస్తువు అనుకుందాం. నేను కొనుక్కొచ్చాను. డీమార్ట్‌లో ఏం చేస్తాడంటే 120 పెడతాడు. అర్థమైంది కదా! వాడు 100 కొన్నాడు. అది మనకు అనవసరం. డీమార్ట్ ప్రైస్ అని ఉంటది. అదెంత? డీమార్ట్ ప్రైస్ రూ. 120. 120 పెట్టి 5% డిస్కౌంట్ ఇస్తున్నా అంటాడు. అర్థమైందా? 120 పెట్టి 5% డిస్కౌంట్. అంటే 120లో 5% ఎంత? 120లో 5% ఎలా చేయొచ్చు ఫాస్ట్‌గా? 120లో 10% ఎంత? 0 తీసేయండి. రూ. 12. 5% అంటే 6. ఓకేనా? 120లో
5% అంటే 6. సో 120 నుంచి 6 తీసేయండి. ఎంత? 114. అంటే ఎంతకొస్తుంది? ఇక రూ. 114 వస్తుంది. స్టిల్ వాడికి ఎంత లాభం వచ్చింది? చెప్పండి. రూ. 100 కొన్నానండి నేను. నేను 120 పెట్టాను మార్క్ ప్రైస్. అంటే అక్కడ మామూలుగా ఒక మీకు షాప్ సూపర్ మార్కెట్‌కైనా ఆడికైనా ఎళ్తే మీకు పడిద్ది దానిపైన. డీమార్ట్ ప్రైస్ అని ఉంటుంది. లేదా రిలయన్స్ ప్రైస్ అని ఉంటుంది. మామూలుగా మార్ట్ ప్రైస్. ఓకేనా? 120 చూపిస్తుంది. దాంట్లో మనకి 5% డిస్కౌంట్ ఇచ్చాను అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? రూ. 114. స్టిల్ నాకెంత లాభం వస్తుంది? నాకు ఇట్లా అమ్మినా కూడా ఇంకా రూ. 14 లాభం. అంటే 14% అనేది ప్రాఫిట్. సింపుల్ కదా! 14% ప్రాఫిట్ అదే ఆన్సర్. మీకు చిన్న లాజిక్ అండి. మీరు డైలీ మనం చేసే పనులతోనే కంపేర్ చేస్తున్నాం. కొత్తగా ఏం చేయట్లేదు. మీరు ప్రతి ఒక్కళ్ళు డీమార్ట్‌కో లేకపోతే రిలయన్స్ మార్ట్‌కో ఎక్కడికో వెళ్తూ ఉంటారు. మీరు విశాల్ మార్ట్ ప్రైస్ అనో, డీమార్ట్ ప్రైస్ అనో ఉంటుందక్కడ మీకు ఈ వస్తువు పైన. మీరు గమనించారో లేదో. సో, వాడేం చేస్తాడు రూ. 100 కొన్న దాన్ని రూ. 120 దాని పైన పెట్టి నాకు 5% డిస్కౌంట్ ఇస్తాడు. మనమేమనుకుంటాం 5% డిస్కౌంట్ వస్తుంది కదా అనుకుంటాం. బట్ చూడండి 120లో 5% తీస్తే ఎంత? రూ. 114. అంటే స్టిల్ వాడికి రూ. 14 అనేది ఇక్కడ మార్జిన్ వస్తుంది. సో, ఇదే అండి. ఇదే 14% అనేది వాడికి ఉన్న ప్రాఫిట్ అన్నమాట. అర్థమైంది కదా! ఇదండి. సో, అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదే విధంగా అండి చూసారు కదా! ఇక్కడ కూడా మనం ఏ ఫార్ములా ఏది యూజ్ చేయలేదు. ఇది కూడా మనకి లాభ నష్టాల నుంచి వచ్చిన క్వెషనే అన్నమాట. సో, ఈ మోడల్ క్వెషన్ కూడా ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. సేమ్ క్వెషన్ అడుగుతారని నేను చెప్పను. బట్ మోడల్ మీకిచ్చినప్పుడు ఎలా తీసుకోవాలని తెలియాలి. ఇప్పుడు ఇది వేరు, దీని ముందు మనం చేసిన క్వెషన్ వేరు. బట్ మన అప్రోచ్ అన్నమాట. మనం క్వెషన్ ఆన్సర్ చేసే విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? మనం ఏ విధంగా చేస్తున్నాము, ఏ విధంగా అప్రోచ్ అని ఎలా ఫాలో అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో, చూసారు కదా! ఇక్కడ మనం ఫార్ములాస్ ఏమి వేయలేదు. స్టిల్ మనం ఒక 20 సెకన్లలో ఈజీగా చేసేస్తున్నాం. ఇలాంటి క్వెషన్‌లొస్తే మీరు ఈజీగా చేసేయొచ్చు. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఖచ్చితంగా ఇంకా టైం మిగిలిద్ది కూడా. మీరు ఆ 90 నిమిషాలు ఇచ్చి 100 క్వెషన్‌లు చేయమంటే మీకొచ్చిన టైము కనీసం ఒక 75-80 నిమిషాల్లో అయిపోతుంది మీకు. ఇంకో 10 నిమిషాలు మిగులుతుంది కూడా. మీరు ఫాస్ట్‌గా చేయగలిగితే ఇలా. ప్రతి ఒక్క క్వెషన్ కూడా. రాని క్వెషన్‌లో లాస్ట్ 10 నిమిషాలు ఆ రాని క్వెషన్‌లు ఒక ఐదో, పదో ఉంటాయి కదా! అవి ట్రై చేయండి ఆ 10 నిమిషాలు. ఎగ్జామ్‌లో ఎప్పుడైనా సరే మనకొచ్చిన క్వెషన్‌లు ఫాస్ట్‌గా చేసుకుంటూ పోవాలి. రానివి స్కిప్ చేసుకోవాలి. ఒక టాపర్‌కి ఒక నెక్స్ట్ సపోజ్ ఒక మనిషికి ఒక వ్యక్తికి 85 మార్కులు వచ్చాయి 100కి ఎన్‌టీపీసీలో. ఒక వ్యక్తికి 75 వచ్చాయంటే ఇద్దరికి తేడా ఏంటి? ఇద్దరు మంచిగా చేయగలరంటే 85 అనే వ్యక్తి ఏం చేస్తాడంటే రాని క్వెషన్ కాడ కూర్చొని టైమ్ వేస్ట్ చేయడు. 75 వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? రాని క్వెషన్ కాడ ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తారు. 5-10 మినిట్స్ వేస్ట్ చేస్తారిక్కడ. ఏం చేస్తాడు? అది నాకెందుకు రాదు అని చెప్పి ఆ క్వెషన్ మీదే కూర్చుంటారు. అక్కడ మీకు టైం అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఈ క్వెషన్ చూడంగానే మాకు కొంచెం టఫ్ ఉంది. ఇది ఫార్ములా యూజ్ చేస్తే వచ్చేటట్టు లేదు అనుకుంటే స్కిప్ చేయండి. స్కిప్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఒక ఎగ్జామ్‌లో ఎవరైతే స్కిప్ చేస్తారో అంటే క్వెషన్ వదిలిపెడతారో వాళ్ళు గ్రేట్ అన్నమాట. ఎందుకంటే ఈ క్వెషన్ రాదు టైమ్ వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మీకిప్పుడు 45 క్వెషన్ కాడ నేను ఒక 10 నిమిషాలు కూర్చున్నాను. బట్ నాకు 50 దాటిన తర్వాత 50-55 క్వెషన్‌లు చాలా ఈజీ అనుకుందాం. ఈ నేను వేస్ట్ అయిపోద్ది కదా! వరస్ట్ కేస్ నాకు టైమ్ అయిపోయిందనుకోండి. 50-55 5 మార్కులు నేను ఉత్తిగా పోగొట్టుకున్నట్టే. అందుకే 85, 75 వచ్చే వాళ్ళకేంటంటే తేడా ఇదే మనకి. 85 వచ్చేవాడేంటి స్కిప్ చేస్తాడు. ఎక్కడ స్కిప్ చేయాలో బాగా తెలుసు. 75 వచ్చేవాడు ఏం చేస్తాడు? ఒక క్వెషన్ మీద కూర్చొని, ఆ క్వెషన్ మీదే కనీసం ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తాడు. సో, ఇదే అండి డిఫరెన్స్. మెయిన్ డిఫరెన్స్ చెప్తున్నా. ఎగ్జామ్‌లో స్కిప్ చేయడం తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. స్కిప్ చేయగలిగే వాళ్ళే పర్ఫెక్ట్ అవుతారు ఎండ్ ఆఫ్ ది డే. అది మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. సో, ఇదండి. చెప్తున్నా కదా! ఎక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేయక్కర్లేదు. ఫార్ములా అనేది మైండ్‌లో నుంచి తీసేయండి. ఓకేనా? రోజు మన డైలీ లైఫ్‌లో జరిగేవే మనం చేస్తున్నాం ఇప్పుడు లెక్కలు మనక్కడ. చూడండి లెక్కలు కూడా కాదు ఇవి అర్థమెటిక్ అనేది మ్యాథ్స్‌కి, అర్థమెటిక్‌కి సంబంధం లేదు. కూడికలు, తీసివేతలు అవి కామన్. మనం డైలీ లైఫ్‌లో కూడా చేస్తాం. అంతేగాని ఫార్ములాస్ అయితే ఎక్కడ యూజ్ చేయట్లేదు. మనకెక్కడ ఏ ఫార్ములా కూడా అవసరం లేదు. క్లియర్ కదా! ఇప్పుడు ఈ వీడియో ఉంది. 7 క్వెషన్స్ చేసాం. ఎక్కడైనా మనం ఏ ఫార్ములాని యూజ్ చేసామా? చేయలేదు. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నేను చెప్తున్నా కదా! 90% యూజ్ చేయం. 10% యూజ్ చేస్తాం. అవసరం అది కూడా. 10%లో కూడా క్వెషన్ అది ఇంకా ఫార్ములా ద్వారా చేయాలి అనుకుంటేనే. సో, అంటే 90% అంటే 100కి 90 క్వెషన్‌లు మనం చేయకుండా వచ్చేస్తున్నాం కాబట్టి, మీరు ప్రాక్టీస్ చేస్తే గనక ఈజీగా మీరు క్లియర్ చేయొచ్చు ఎగ్జామ్ అనేది. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయండి. మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. సో, నా సజెషన్ అయితే అది. నేను చెప్పేదైతే ఒకటే అండి. ఫార్ములాలని మైండ్‌లో పెట్టుకోకండి. ఎందుకంటే ఫార్ములా అనేది బట్టి పట్టడం అంటారు దాన్ని. అంతే కదండీ! సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అని చెప్పి అంటే చెప్తున్నా. పర్సెంటేజ్ ప్రాఫిట్, లాస్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవడం అంటే బట్టి పట్టినట్టే కదా! బట్టి పట్టాల్సిన అవసరం ఏముంది? సబ్జెక్ట్ నేర్చుకోండి ఫస్ట్ అంటున్నా అంతే. ఫార్ములా మనకనవసరం. లాజికల్ థింకింగ్ అంటే ఎలా థింక్ చేస్తున్నాం ఏంటి? మనం ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటి? ఏ క్వెషన్ ఎలా సాల్వ్ చేస్తున్నాము? అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మేబీ నా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ కొంచెం ఫాస్ట్ ఉండొచ్చు. కొంతమందికి కొంచెం స్పీడ్ అనిపియొచ్చు. ఒకటే అండి మీకు ఒకవేళ నేను స్పీడ్‌గా వెళ్తున్నాను అనిపించినప్పుడు వీడియో స్పీడ్ తెలుసు కదా మీకు సెట్టింగ్స్‌లో ఉంటుంది.
స్పీడ్ మనకి తగ్గించుకోవచ్చు. కొంచెం స్లోగా చెప్తున్నారు అనుకున్న వాళ్ళు స్పీడ్ పెంచుకోండి. 1 నుంచి 1.25 పెట్టుకోండి. లేదా 1 నుంచి 0.75 పెట్టుకోండి. స్పీడ్ అవుతుంది. కొంచెం మాకు అర్థం అవ్వట్లేదు. ఏమైనా ఎక్స్‌ప్లనేషన్ అన్నప్పుడు. ఓకేనా? ఇంకా మీకు ఫర్దర్‌గా ఏమైనా డౌట్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతేకాదు ఇక్కడ మెయిల్ ఐడీ ఉంది కదండీ! సో, ఈ మెయిల్ ఐడీకి మెయిల్ చేయండి. ఏమైనా క్వెషన్స్ ఉన్నా, ఏమున్నా కూడా మెయిల్ చేయండి. నో ఇష్యూస్. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఒకవేళ మీరేమైనా క్వెషన్స్ ఏమైనా పోస్ట్ చేస్తే గనక, మెయిల్ ఐడీకి సెండ్ చేస్తే గనక, నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను వాటన్నిటి మీద. ఓకేనా? మీ నేమ్ మెన్షన్ చేసి, ఎవరైతే పంపించారో వాళ్ళ నేమ్ మెన్షన్ చేసి, ఒక వీడియో చేస్తాను. సో, ఎందుకంటే అది అది మీరు చేయటం అలా చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా అందరికీ ఉపయోగపడుతుంది. అది మీ ఒక్కళ్ళకి కాదు. అంతే కదండీ! మీరు క్వెషన్ రైజ్ చేశారనుకోండి, దానివల్ల మీతో పాటు పక్కన వాళ్ళు కూడా ఖచ్చితంగా లబ్ధి పొందుతారనమాట. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్‌స్క్రైబ్ ఇంతవరకు ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి. ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.